ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోనికి వెళ్దాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈరోజు నేను ప్రభు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యము కొరకు చూస్తున్నాం తండ్రి. నీవే మాతో మాట్లాడండి అయ్యా. బోధిస్తున్న నాకు, నాయన ప్రభు వింటున్న నా సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడి మాకు కావలసిన సత్యముతో, మాకు కావలసిన నాయన ప్రభు నాయన వాక్యముతో మీరే మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు ఎవరైతే నాయన ప్రభు పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా, నీ బిడ్డలకు సంవత్సరమైన దయా కిరీటంతో వారిని తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే నాయన ప్రభు ప్రయాణాలు చేస్తున్నారో వారి వారి గమ్యాలకు క్షేమకరంగా మీరే వారిని తీసుకుని వెళ్ళండి అయ్యా. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రభా, నీవే కృప చూపండి అయ్యా. ఎవరైతే కాలేజెస్కి నైనా అడ్మిట్ అవ్వాలని, జాయిన్ అవ్వాలని చూస్తున్నారో బిడ్డలకు వారికి కావాల్సిన కోర్సెస్లో వారు జాయిన్ అవ్వడానికి మీరే సహాయం దయచేయమని, ప్రతి గృహాన్ని మీరే దర్శించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు, దేవుడు నాతో మాట్లాడరా, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడరా. చాలామంది భక్తులతో దేవుడు మాట్లాడారు కదా, నాతో మాట్లాడేంత పరిశుద్ధుని కాదేమో నేను, దేవుడు నాతో మాట్లాడరేమో అని చాలామంది అలా నిరుత్సాహపడుతూ ఉంటారు. దేవుణ్ణి పిలిచిన వారితో, ప్రతి ఒక్కరితో కూడా మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు ప్రతి దినము కూడా మనందరితో మాట్లాడుతున్నాడండి. మనం ఎందుకు అనుకుంటున్నాం దేవుడు నాతో మాట్లాడలేరని? ఖచ్చితంగా ఆయన మనతో ప్రతిరోజు ఇలా వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ఆయన స్వరము ద్వారా కూడా దేవుడు ఆయన భక్తుల ద్వారా మనతో మాట్లాడతారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవా ఆ రోజుల్లో అనగా ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో మనుషులతో ఆయన ఎలా మాట్లాడేవారంటే, అందరితో కాదు, కొందరితో, సెలెక్టెడ్ పీపుల్తో అయినా మాట్లాడేవారు. ఆయన స్వరంతో మాట్లాడేవారు. మోషేతో అయితే ఒక స్నేహితుల్లాగా మాట్లాడేవారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం మనం చూసినట్లయితే, ఆయన అందరితో కలిసి జీవించాడు, ఆయన అందరితో కలిసి భోజనం చేశాడు, కలిసి ప్రయాణం చేశాడు. అపోస్తులను ఆయన ఏర్పరచుకొని వారి ద్వారా వారితో జీవిస్తూ, వారితో పరిచర్య చేస్తూ, 1-to-1 ప్రీచ్ చేస్తూ ఆయన సర్వ ప్రపంచాన్ని ఆయన వైపుకు తిప్పుకున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం. ప్రేమ, క్షమాపణ, దయ అని ఈ యొక్క మంచి గుణాలతో ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పుకున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో అయితే, ఇప్పుడు ప్రజెంట్ పరిశుద్ధాత్మ దేవుడి కాలంలో ఆయన వైపుకి ఎందరైతే తిరుగుతారో, ఆయన్ని ఎవరైతే ఆహ్వానించుకుంటారో వారందరితో కూడా ఆయన వారితో ఉండి యేసుప్రభు ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల ఉంటూ మనల్ని ఆయన ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, ఆయన మనతో జీవిస్తాడు. అది ఆయన యొక్క ఘనత. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఓల్డ్ టెస్ట్మెంట్ విశ్వాస భక్తుల కన్నా, న్యూ టెస్ట్మెంట్ భక్తుల కన్నా మనం ఎంతో ధన్యులమని చెప్పొచ్చు. ఎందుకండి, మనంత పరిశుద్ధులమా? మనతో దేవుడు మాట్లాడలేదు కదా అంటే, మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్కి, ప్రజలకు యేసుక్రీస్తు ప్రభు అనగా, పరిశుద్ధాత్మ దేవుడు అనగా తెలియదు. వారు ప్రవచించారు యేసుప్రభు గురించి, వారు ప్రవచించారు పరిశుద్ధాత్మ దేవుని గురించి తప్ప, వారు ఎలా ఉంటారో, వారి కార్యాలు అలా ఉంటాయని వారికి తెలియదు. ఆ తర్వాత క్రొత్త నిబంధన భక్తులు, విశ్వాసులకి యెహోవా దేవుడి గురించి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు తెలిసినంతగా వారికి తెలియదు. ఎందుకు అంటే, యేసు ప్రభు వారు అన్నారు వారితో, నేను వెళ్ళుట మీకు మంచిది, ఆయన ఆదరణకర్త మీ వద్దకు వచ్చి మిమ్మల్ని సర్వ సత్యములో నడిపిస్తారని ప్రభు ముందుగానే చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతి వారికన్నా మనకే ఎక్కువగా తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడంటే, ఆది అపోస్తుల కాలంలో ఆయన ల్యాండ్ అయ్యాడు. ఎప్పుడంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో
అందరూ ఒక చోట కూడి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 2:17 ఆయన అంటాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అని. అందరి మీదన అంటే అందరి మీద. ఎవరో అందరిలో అంటే నిన్ను నీవుగా, నన్ను నేనుగా దేవునికి మనం ఎప్పుడైతే అర్పించుకుంటామో, ఆయన్ని ఎప్పుడైతే మనలోనికి ఆహ్వానించుకుంటామో, ఎప్పుడైతే మనం ఒక తీర్మానం తీసుకుంటామో పరిశుద్ధాత్మను మనం పొందుకోగలం, మనము ఆయనను స్వీకరించుకోగలం. యేసయ్య పరిశుద్ధుడు కనుక ఆయనను ఆహ్వానించుకోవాలంటే, ఆయన మనలో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్న చోటే పరిశుద్ధాత్మ దేవుడు నివసించగలడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉండి చోటేదండి పరిశుద్ధమైనది, సెట్ ఏ పార్ట్. హోలీ స్పిరిట్ గాడ్ అంటే, హోలీ అంటే సెట్ ఏ పార్ట్, ప్రత్యేకింపబడాలి. మనం ఈ లోకములో జీవిస్తున్నప్పటికీ కూడా లోకములో ఏ మలినము కూడా మనం అంటకుండా, మనం ఎప్పుడైతే లోకాన్ని నుంచి మనం ప్రత్యేకింపబడతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోగలం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఉన్న చోట అది ఇల్లు అయినా, చర్చ్ అయినా, కాలేజ్ అయినా, ఆఫీస్ అయినా, ఆ ప్లేస్ ఏదైనప్పటికీ కూడా ఆ ప్లేస్ని మనం ఎలా పెట్టుకోవాలంటే అన్ని ప్లేసుల్లో కాదు, దాన్ని ఒక సెపరేట్గా పెట్టుకోవాలి. అది సెట్ ఏ పార్ట్, అది ఒక ప్రత్యేకింపబడిన స్థలముగా మనం ఎప్పుడైతే మన గృహాన్ని కానీ, మన యొక్క హృదయం అనే గృహాన్ని కానీ, మన ఆఫీస్ని కానీ, మన దేన్నైనా సరే ఒక ప్రత్యేకింపబడి దాన్ని ఒక ప్రత్యేకంగా పెట్టుకుని దాంట్లో ఎటువంటి చెడు లేకుండా మనం ఎప్పుడైతే చూస్తామో ఆ ప్లేస్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఆయన ఉంటాడు. అట్లా మనము లోకములో జీవిస్తున్నప్పుడు కూడా లోకంతో మనం ఎటువంటి సంబంధం లేకుండా మనం ఎప్పుడైతే ప్రత్యేకింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మనలో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు ఆయన, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉంటూ మనల్ని ఆయన సర్వసత్యములో నడిపిస్తున్న సహోదరి సహోదరుడా. అట్లా మనం ఎప్పుడైతే ప్రత్యేకింపబడ్డామో, ఆనాడు భక్తులతో స్వరాలతో మాట్లాడేవాడు, దర్శనాలతో మాట్లాడేవాడు, అదే మనతో కూడా ఆయన స్వరాల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడతారు. ఆయన స్వరం వినే చెవులను మనం ఈరోజు కలిగి ఉండాలి. ఆయన స్వరం వినే చెవులు మనకు ఉండాలంటే మనం ప్రత్యేకింపబడాలి. అప్పుడే దేవుని స్వరమును మనం వినగలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి మనమందరము ప్రత్యేకింపబడిన వారమై దేవుని యొక్క మాటల ద్వారా సర్వ సత్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ ఉంచును గాక. ఆమేన్.